దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆత్మజ్యోతి సహవాసంలో ఉన్న వారికి, మరి విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మరి ఆదివారము పరిశుద్ధముగా ప్రతి ఒక్కరు కూడా మరి విశ్రాంతి దినమున పరిశుద్ధముగా మరి మీరున్న స్థలంలోనే దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి దీవెన, ఆశీర్వాదము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరలోక రాజ్యము పొందాలని మరి ప్రతిదినము కూడా మరి విదేశాల్లో ఉన్న మీ అందరి కొరకు, మీ ఆత్మల కొరకు ఆత్మజ్యోతి సహవాసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తుంది. మరి మీరు కూడా ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందా ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమమేడనేసనికి స్తోత్రాలు నా ప్రభా. మరి ఈ ఆదివారము నాయన విశ్రాంతి దినమున నా ప్రభా విదేశాల్లో ఉండి నీ స్వరం వినుచున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుణ్ణి నాయన నీ స్వరముతో బలపరచండి. పరిశుద్ధముగా పరిశుద్ధమైన జీవితము నాయన కలిగి విశ్వాసం ముందు స్థిరపడిన ప్రభా నాయన నీ పరిశుద్ధాత్మ కోసం ప్రయాసపడి పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధముగా మరి ఈ విశ్రాంతి దినములో ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను నాయన పరిశుద్ధపరచండి. నా ప్రభా పరిశుద్ధాత్మతో నింపండి. పరలోక రాజ్యము కొరకై పరిశుద్ధమైన జీవితము ప్రతి కుమార్తె కూడా, ప్రతి కుమారుడు కూడా తండ్రి కలిగి నీలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. అంత్యకాల దినాల్లో ఉన్నాం నా ప్రభా, భయంకర దినాల్లో ఉన్నాం తండ్రి. నా ప్రభా మరి నా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆత్మవిషయం జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ కోసం ప్రయాసపడటానికి సహాయం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధత కలిగి ప్రతి దినము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రభువా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించడానికి నాయన విదేశాల్లో ఉండి పనిచేసిన ప్రతి కుమార్తె కుమారుని బలపరచండి నా ప్రభువా. పరిశుద్ధమైన జీవితం గడపడానికి ప్రతి ఒక్కరినే నా ప్రభువా నాయన నీ సన్నిధి వారికి తోడించి నడిపించండి నా ప్రభా. భయంకర దినాల్లో అపాయకరం రోజుల్లో ఉన్న ప్రభా, నీ రాకడ సమీపమైన రోజుల్లో ఉన్న తండ్రి ఎవరికి వారి తండ్రి నా ప్రభా పట్టుదల పౌరుషం కలిగి తండ్రి పరిశుద్ధత కలిగిన ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నా ప్రభు ప్రతి దినము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నా ప్రభు నీ దీవెన, నీ ఆశీర్వాదం పొందడానికి నాయన ఈ స్వరం వినిచిన ప్రతి కుమార్తె కుమారుణ్ణి పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధపరిచి నీ సన్నిధిలో నా ప్రభు నాయన నీ సాక్షులుగా జీవింపజేసి నీ రాజ్యమునకు సిద్ధపరచమని ఈ నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమగణత ప్రభావాన్ని మీరే పొందుకోమని ఈ స్వరం వినిచిన ప్రతి కుమార్తె కుమారుని దీవించి ఆశ్రయించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.